ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు గౌరవనీయులు కోయి మోయేషన్ రాజు గారు మరి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. ఈయన ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. నేను కూడా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. సుప్రీంకోర్టు చాలా దీర్ఘకాలిక పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆర్డరు తర్వాత ఏకసభ్య కమిషను వేయటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ బిల్లును తయారు చేయటం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అందరూ కూడా సమానంగా ఉండాలి. కొంత వ్యత్యాసం ఉండి కొంతమంది వెనుకబడతనం, కొంతమంది బెనిఫిట్స్ ఎక్కువ పొందడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మోయేషన్ రాజు గారు ఏం మాట్లాడతారంటే, ఈ శాసన మండలిలో పెట్టినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును దీర్ఘకాలిక సుప్రీంకోర్టు ఆర్డరు ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఉపవర్గీకరణ చేశారు కాబట్టి దీన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, ఈ బిల్లును పాస్ చేస్తున్నాము. మరి ఈ బిల్లు వల్ల మరి అందరూ సమన్వయం కలుగుతుంది అందరికని చెప్పి ఈయన మాట్లాడతాడు. ఎంత సిగ్గుచేటుగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోండి. వాస్తవంగా నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకసారి చదవాలా. మేము ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళం, మీరు ఆ స్థాయికి పోయారంటే డాక్టర్లు మరి ఎంకాములు మరి ఎంఏలు పెద్ద పెద్ద చదువులు చదివి మీరు ఆ స్థాయికి పోయింటారు. వాస్తవంగా ఏం జరిగింది, దామోదర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి కేసుని మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన 2024న ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పుని ఎలా ఇచ్చింది. అప్పుడున్నటువంటి జడ్జి చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము 6:1 నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో మీకు అనుకూలమైతే వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను కూడా మరి అమలుపరుచుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ నిరాకరించినటువంటి జడ్జి గారు బ్యోలా త్రివేణి అనేటటువంటి ఆమె మాట్లాడినటువంటి తీరు మరి చాలా మంది చెప్పుకోవడానికి అది పక్కన పెడతాం. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ తీర్పులో సుమారుగా 657 పేజీలు ఉన్నది కదా. ఈ 657 పేజీల్లో కొద్దిగానే మీరు చదువుకోవాలిగా, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి సెన్సస్ తీసుకోండి, ఆ తర్వాత ఎంపెరికల్ డేటా తీయండి, ఆ తర్వాత మీరు వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను కూడా పెట్టండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ అనేది క్లియర్ కట్గా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. ఈ విధంగా వర్గీకరణ చేసినట్లయితే మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అర్థమైందా? దీన్ని అంతటిని అనుసరించకుండా నిన్నటిదాకా మరి శాసనసభలో మరి అదే మంత్రి ఈ బిల్లును పాస్ చేసినప్పుడు ఓకే చేశారు. కూటమి ప్రభుత్వంలో సభ్యులు ఎక్కువ మంది కాబట్టి శాసనసభలో అయిపోయింది. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సభ్యులు మెజార్టీ సభ్యులు కాబట్టి వీళ్ళు కూడా ఆమోదింపు చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయైనా ఒకటే అన్నట్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వర్గీకరణ చేసేసారు. అలాగే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. నేను మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మాలల పక్షాన ఏ పార్టీ లేదు. ఈ శాసన మండలిలో కూడా ఉపవర్గీకరణ బిల్లును పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ మోయేషన్ రాజు గురించి ఒక్క నిమిషం మాట్లాడతా. ఈయన ఈ స్థాయికి రావడానికి, ఈ పొజిషన్కి రావడానికి ఈయనకి ఒక 60 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఈయన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి చదువు అయితేనేమి, ఈయన ఎమ్మెల్సీ అయితేనేమి, ఈ తర్వాత శాసన మండలి చైర్మన్గా ఉన్నాడంటే కేవలం దళిత ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వాడు కాబట్టి మా రిజర్వేషన్ కోటాలోనే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావని గుర్తుపెట్టుకో. అలాగే నీ కొడుకు ఈరోజు చిన్నప్పటి నుంచి చదువుకొని మా రిజర్వేషన్ కోటాలో, మా మాల సామాజిక వర్గం అనే రిజర్వేషన్ కోటాలో చదువుకొని ఈరోజు ఐపీఎస్ చేస్తున్నాడు నీ కొడుకు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు 60 సంవత్సరాలు వచ్చింది, నేను అనుభవించాల్సినటువంటి పదవులను అనుభవించా, ఇంకా నాకేం కోరిక లేదు, ముఖ్యమంత్రి అయ్యే స్థాయి నాకు లేదు కదా, అనుభవించా. నా కొడుకు ఐపీఎస్ అయ్యాడు కాబట్టి 1, 2, 3, 4 తరాలకు సరిపడేటట్టు ఆస్తులు, అంతస్తులు మీ కుటుంబ సభ్యులు, మీరు మీ కుటుంబ సభ్యులు భోగభాగ్యాలు మరి రాసభాగ్యాలు అనుభవించే విధంగా సంపాదించుకున్నారు. ఇకన
ఈ వర్గీకరణ చేస్తే మాకెందుకు, చేయకపోతే మాకెందుకు, జాతి బిడ్డల ఏమైపోయినా నాకెందుకు, అంధకారంలో పడిపోయినా మాకెందుకు, ఏమైపోతే మాకెందుకు అనే ఉద్దేశంతో ఈ మోజేషన్ రాజు ఈ యొక్క బిల్లును ఆమోదింపజేసేటట్టు మాట్లాడటం జరిగిందని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలలకు తెలియజేస్తాను. ఇదే రీతిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా మాట్లాడాడు. ఆయన గురించి రేపు వీడియోలో మాట్లాడుకుందాం.